Hi students, welcome back to our channel. ఈరోజు ఈ వీడియోలో సెమీ ఇంటెన్సివ్ టైప్ ఆఫ్ పౌల్ట్రీ సిస్టంలో ఒక టైప్ అయినటువంటి బ్యాటరీ కేజ్ సిస్టమ్ అనేది చూద్దాం. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో హైప్ అనేటువంటి ఆప్షన్ ఉంది, అది కూడా క్లిక్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ జువాలజీ రిలేటెడ్ అన్నీ మన ఛానల్లో పోస్ట్లో ఉంటాయి, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చికెన్స్ ఆర్ కెప్ట్ ఇన్ కంపార్ట్మెంట్ యూనిట్స్ లుకింగ్ లైక్ కేజెస్. చిన్న చిన్న పంజరాలు కట్టి పంజరాల్లో చిక్స్ని పెంచుతూ ఉంటారు. సో అలాంటి సిస్టమ్ ఇది. సో వీటిల్లో కేజెస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్ వైర్ ఆర్ వుడెన్ ఫ్రేమ్స్ అనమాట. వుడెన్ ఫ్రేమ్స్తో కానీ వైర్స్తో కానీ ఈ యొక్క పర్టికులర్ కేజెస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. సో వెల్ వెంటిలేటెడ్ అండ్ లైటెడ్ ఏరియాస్, బాగా వెంటిలేషన్ ఉండి లైటెడ్ ఉండేటువంటి ఏరియాస్లో వీటిని పెట్టడం అనేది చూస్తున్నాం. సో సపరేట్ లెవెల్ ఆఫ్ చికెన్స్కి సపరేట్ లెవెల్ ఆఫ్ కేజెస్ అనేటువంటివి ఉంటాయి. సో సపరేటెడ్ కేజెస్. సో బ్రూడర్ అయితే బ్రూడర్ కేజెస్ అని, గ్రోవర్ అయితే గ్రోవర్ కేజ్ అని, లేయర్ అయితే లేయర్ కేజ్, బ్రీడర్ అయితే బ్రీడర్ కేజ్, బ్రాయిలర్ అయితే బ్రాయిలర్ కేజ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది మనం చూస్తాం అనమాట. సో ఈ సిస్టమ్ అడ్వాంటేజ్ చూస్తే బూస్ట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ చికెన్స్ యొక్క హెల్త్ అనేది బాగా హెల్త్ గ్రో అప్ అవుతుందని చెప్తారు. దాని ఇంక్రీజ్ ఎగ్ ప్రొడక్షన్ లేయర్స్ అయితే ఎగ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దెన్ లార్జ్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ రేరెడ్ ఫర్ యూనిట్ ఏరియా, ఒక పర్టికులర్ యూనిట్ ఏరియాలో ఎక్కువ కేజెస్ పెడితే ఎక్కువ బర్డ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. కరెక్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్. సో ఒక రికార్డు కరెక్ట్గా ఇన్ని బర్డ్స్ ఉన్నాయి, ఇన్ని పెరిగాయి, ఇంత లేయర్ వచ్చిందనే ఒక రికార్డు మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై పూర్ ప్రొడ్యూసర్స్ అండ్ ప్రాంప్ట్ కల్లింగ్. సో ప్రొడ్యూసర్స్ ఎగ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయని వాటిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక కేజీ ఉంటే సింగిల్ డే అంటాం, ఇలా డిఫరెంట్ కేజెస్ ఉంటే మల్టిపుల్ కేజెస్ అని చెప్పొచ్చు. సో డిసడ్వాంటేజ్ చూస్తే ఈ సిస్టమ్ మీద ల్యాక్ ఆఫ్ ఫిజికల్ అండ్ ఫిజియోలాజికల్ స్పేస్. అవి ఒక కేజ్లోనే ఉంటాయి కాబట్టి కన్స్ట్రక్టెడ్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్, సరిగ్గా ఎక్కువ తిరగవు కాబట్టి, ఎక్సర్సైజ్ లేవు కాబట్టి ఆ చిన్న చిన్న కోళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఈ కేజెస్ అన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో హై న్యూట్రిషనల్ డైట్ గెయిన్, సో విచ్ షుడ్ ఆల్వేస్ అఫోర్డబుల్, ఎక్కువ ఖర్చు పెట్టి వాటికి ఎక్కువ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి దీని యొక్క డిసడ్వాంటేజ్ కింద చెప్తాం. సో మనం ప్రీవియస్ వీడియోస్ నుంచి కల్చర్ సిస్టమ్స్ చెప్పుకుంటూ వస్తున్నాము. అవన్నీ ప్రతి వీడియోలో లింక్స్ ఉంటాయి, మీరు డిస్క్రిప్షన్లో చూడండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.